హాయ్ అండి అందరికీ. ఈరోజు ఎర్లీ మార్నింగ్ జర్నీ ఎక్కడికి అనుకుంటున్నారా? చూడండి, ఎక్కడికో ఎర్లీ మార్నింగ్ టికెట్ తీసుకుంటున్నాం. 2:00కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి టికెట్ తీసుకున్నాం. ట్రైన్ వచ్చేసింది. ఎదురు చూడగానే అక్కడ మేము కూర్చున్నాం. చూడగానే అక్కడ మల్లెపూలు లైన్గా కట్టేసి ఉన్నాయి. కానీ ఇంతకు ఎక్కడికి అనుకుంటున్నారా? చూడండి, రైల్వే స్టేషన్ వచ్చేసింది. సికింద్రాబాద్ బస్సు కూడా ఎక్కేసాం. ఇంతకు ఎక్కడికి అనుకుంటున్నారా? అవును, చెప్పేస్తాను. కానీ హైదరాబాద్కి చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను. చాలా చేంజ్ అయ్యాయి అప్పటికి ఇప్పటికి. మేము ఎక్కడికి అనుకుంటున్నారా? ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి. పాపకి కొంచెం ఐస్ ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం అంటే పెద్దది కాదు, ఐస్ కొంచెం ఎప్పుడు నలుస్తూనే ఉంటుంది. అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామని వెళ్తున్నాము. ఈ సమ్మర్లో అవి ఇంకా నలవడం వల్ల తనకి అసలు తగ్గట్లేదు. అందుకని ఎల్వి ప్రసాద్లో ఒకసారి చెకప్ చేయిద్దామని తీసుకెళ్తున్నాను. కానీ చూడాలి అక్కడికి వెళ్ళాక మేడం ఏమంటారో. కానీ అక్కడ డాక్టర్స్ మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ప్రాబ్లంకి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. పిల్లల డాక్టర్కి చూపించడానికి తీసుకెళ్తున్నాను. ఎల్వి ప్రసాద్ ఎక్కడ? కొత్తగూడలో ఉంది ఎల్వి ప్రసాద్. కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. కొత్తగూడలో పిల్లల స్పెషలిస్ట్ చూస్తారు. తొందరగా మనకు సొల్యూషన్ దొరుకుతుంది. ఈ సమ్మర్ కావడం వల్ల అసలు పాపకు అసలు దురద తగ్గట్లేదు. వచ్చేసాము హాస్పిటల్కి. వాళ్ళు మనకు చేతికి ఒక బ్యాండ్ ఇస్తారు. అంటే పేషెంట్ కానీ వాళ్ళతో ఒకరిని అలౌ చేస్తారు. మేము ఇంకా అపాయింట్మెంట్ తీసుకున్నాము 8:30కి. ఈ వీడియో ఎందుకు తీస్తానంటే, ఐస్ ప్రాబ్లం మనకి ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటే మాత్రం సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక్కడ ఎవరైనా చూస్తే కంపల్సరీ ఒకసారి మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడ చెకప్ చేయించుకుంటారని నేను వీడియో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మా పాపకి చెక్ చేస్తున్నారు డాక్టర్. కానీ చాలా ఒక ఫ్యామిలీ లాగా మాట్లాడతారు డాక్టర్. మంచిగా రిసీవ్ చేసుకుంటారు. కంపల్సరీగా సొల్యూషన్ మాత్రం ఉంటుంది. పాపకి ఏంటంటే ఇప్పుడే చెక్ చేస్తున్నారు. కానీ మంచి కేరింగ్ అంటే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ మాత్రమే. చెకప్ చేశారు. చెకప్ చేశాక తనకి కొంచెం హీట్ వల్ల దురద వస్తుంది. ఒక డ్రాప్స్ ఇచ్చారు. మేము రిటర్న్ అవుతున్నాము. 2:00కి రిటర్న్ అయిపోయాము. ట్రైన్లో కూర్చున్నాము. అందరికీ బాయ్ బాయ్. ఒక మాట, ఈ సమ్మర్లో పిల్లలు అసలు హడావిడి చేస్తుంటారు. వాళ్ళని జాగ్రత్త చూసుకోవాలి. సో వాళ్ళు ఆడుకుంటప్పుడైనా ఏదైనా వాళ్ళని జాగ్రత్త చూసుకోండి.